హాయ్ అందరికీ, వెల్కమ్ టు శివ ఫార్మింగ్. ఇది వచ్చేసి మన పత్తి చేను. ఇట్లా ఉందన్న, ఇది చూడండి. ఈసారి వర్షాలు బాగానే పడ్డాయన్న, పత్తి చేనులు బాగానే వచ్చినాయి ఈసారి. మనం వచ్చేసి మొత్తం ఒక 7 ఎకరాల పొలం ఉంటుంది. పత్తి వేసినాం మొత్తం. కాకపోతే వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే, మొన్న వర్షానికి వచ్చేసి పత్తి చేను ఎక్కువ పెరిగిపోవడం వల్ల మొత్తం గాలివాన ఒకటేసారి రావడంతో మొత్తం అడ్డం పడ్డదన్న చేను. ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇట్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరిన్ని మంచి వీడియోస్ పెడతాను. ఇది మొత్తం వచ్చేసి మన పొలం అన్న. ఇది ఇంకా ఎక్కువ పెరిగి ఉండే చేను, మొన్న గాలివానకు మొత్తం కింద పడిపోయింది. ఇది వచ్చేసి ఇలా ఉండే చేను, చూడండి. చేను కాయలు ఇది వచ్చేసి సీడ్ వచ్చేసి సదానంద రణధీర 2 నాటినా. చేను దాదాపు బాగానే పెరిగింది. ప్రాబ్లం వచ్చేసి మొన్న వర్షానికి మరి ఎందుకు పడిపోయింది, గాలివాన ఎక్కువ రావడం వల్ల పడిపోయిందా మరి ఏందో అనేది అర్థమవుతలేదు. ఇలాంటి కలుపు మొక్కలు ఉంటాయి, పీకి పడేయాలి. ఈ చేను ఇగో చూపిస్తాను. ఇగో ఇలా పడిపోయింది చేను, ఇలా పడిపోయింది కదా. ఇట్లా పడిపోవడం వల్ల కొంతమందికి తెలియదు. ఇగో ఇది ఇలా పడిపోతుంది. దీనికి వచ్చేసి మట్టి బోధ ఎక్కువ మంచిగా ఉంటే, ఇట్లా బోధ ఉంటే ఏం పడదు కొన్ని పొలాల్లో. కానీ ఇట్లా అడ్డం ఏందన్నా మట్టి అన్న నూకాలే, లేకుంటే రాయి అన్న వేయాలి. చూడండి, ఇట్లా నిలబడాలి చేను. ఇది మొత్తం ఇలాగుంటే ఇక్కడ వచ్చేసి ఈ లెవెల్లో ఉంది చేను. ఇట్లా ఇంత చిన్న ఎందుకుందంటే, ఇక్కడ ఈసారి అధిక వర్షాలు రావడం వల్ల ఏమైందంటే, ఈ ప్రాంతం మొత్తం వాటర్ ఎక్కువై మొత్తం పైనుంచి కొట్టుకొని వచ్చేసింది. కొట్టుకొని పోవడం వల్ల దాదాపు 2 నుంచి 3 సార్లు ఇక్కడ విత్తనాలు వేయడం జరిగింది. 3వ సారి వేస్తే ఇంకా నిలబడ్డాయి, కానీ ఇంకా చెట్టు అంత మాత్రాన్ని ఉండేవి. ఎందుకంటే ఇంత చిన్నగా ఎందుకు ఉన్నాయంటే, ఇవి అక్కడ నుంచి నీళ్ళు ఎక్కువ పొర్లి రావడం వల్ల మట్టిలో ఉన్న సారం మొత్తం తగ్గిపోతుంది. అందుకే పెరగదు ఇది. ఇటు వచ్చేసి ఎట్లుంది, ఇటు వచ్చేసి ఇలా ఉంది. ఇక్కడ భూమిలో ఉన్న సారం మొత్తం కొట్టుకుపోవడం వల్ల ఒక ఓడిక అనేది ఏర్పడ్డది ఇక్కడ. ఇదిగోండి అన్న, ఇది చేను. దాదాపు 7 నుంచి 8 ఫీట్ల వరకు పెరుగుతుంది ఇది అంతా. ఇంకా చాలా చిన్న దశలోనే ఉంది ఇది. ఇంకా ఒక నెల 15 రోజులు, మనకు నెల 20 రోజులు టైం ఉంటుంది. ఈ పాటికి వచ్చింది మొత్తం. ఇదంతా అడ్డం పడి ఉండేది చేను. నేనే ఇంకా గుండుగలు కొట్టడానికి వస్తలేదు, ఏం చేయడానికి వస్తలేదు. ఇంకా చేను సాళ్ళన్నీ ఎక్కడంటే అక్కడ మూసుకుపోయినాయి. ఇక నేనే మొత్తం దగ్గర చెట్టు లేపి మొత్తం మట్టి నూకడం జరిగింది చెట్ల కింద. ఇట్లా ఈ మొత్తం చేను మొత్తం అడ్డమే ఉండే. ఇది మా రైతుల కష్టాలు ఇలా ఉంటాయి. ఇలా ఎక్కడ చెట్టు పడిందో ఇలా పెట్టి మనం కాళ్ళు ఇలా పెట్టి ఇలా నొక్కితే స్ట్రైట్గా నిలబడతాయి చెట్టు. ఇంతే, చేయాల్సిందేం లేదు. ఇది రైతుల కష్టాలు ఇలా ఉన్నాయి. కానీ చేయక తప్పదు. ఎందుకంటే అన్నిటికంటే ఇదే పని చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఇలా ఒత్తితే స్ట్రైట్గా నిలబడిపోతుంది. కానీ చాలా చేను మొత్తం అడ్డం పడిందన్న. ఇది ఏం చేస్తాం, ఇంకా మన చేతుల పని కదా, అది ప్రకృతి పని. పత్తి చేనులు ఎక్కువ పెరిగిపోవడం వల్ల పత్తి చేనులకు రావాలంటే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే పందులు ఇంట్లోనే గూడు కట్టుకుంటాయి అన్నమాట. ఇక గూడు కట్టుకుంటాయి, పిల్లలు ఇవ్వడం. ఇంకా ఇంట్లోనే ఇంకా పందులు చాలా డేంజర్ అన్న. పత్తి చేనులోనే ఇంకా అవి ఉన్నాయంటే ఇంకా దాంట్లో బయటికి తీయలేము మనము.
అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. లోపలికి రావాలంటేనే తిరగాలంటేనే చేతులకు భయం వేస్తుంది. ఏడ ఏమున్నాయో పందులు అని చూపిస్తాను మీకు. చూడండి పందులు ఎలా పరిగెత్తినాయో పత్తి చేనులాగా మొత్తం చూపిస్తాను. చూడండి ఇగో ఇవన్నీ పందుల జాడలే అన్నమాట, ఎలా పరిగెత్తినాయో. ఇది ఇలా మొత్తం పత్తి చేనులాగా మొత్తం పరిగెడుతున్నాయి డైలీ. ఏం చేస్తాం, ఇక మనకు తప్పుతున్నాయి. ఇక పందులు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మనం చూసుకు ఉండే జాగ్రత్తలో మనం ఉండాలి. అలాగే పత్తి చేను ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే పత్తి చేనుకి ఏం మందులు కొట్టాలే కూడా కామెంట్ చేయండి. అట్లా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటా. బాయ్.